దేవుడు. తిబేరియా నుంచి వచ్చిన నావని రాయిలా, యేసయ్య రొట్టెలు విరచి పంచాడే ఆ ప్రాంతము నుండి వచ్చిన చిన్న నావలు. రాత్రి చెప్పాను మీకు, రొట్టెలు ఎందుకు పంచాలి, బ్యాగులు ఎందుకు పంచాలి? ఈ మిషనరీలు కొంతమంది డబ్బులు తెచ్చే వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి తెలుసా? మీకు తెలవదయ్య గారు, వాళ్ళు విశ్వాసం మీద బ్రతకాలి, నేను మాత్రం అడుక్కు తింటా బ్రతకాలి. అది వాళ్ళకే చెల్లుద్దంట. వాళ్ళు కానుకలు తీసుకోకూడదని వాళ్ళకి నేర్పాలి, నేను మాత్రం అందరి దగ్గర కానుకలు తీసుకోవాలి. ఇది పాపం కాదేమో మరి వాళ్ళకి. ఏమని నేర్పిస్తున్నాడు? కానుకలు మీరు తీసుకోకూడదు, డబ్బులకు మీరు ఆశపడకూడదు, మీరు విశ్వాసం మీద బ్రతకాలి, నేను మాత్రం మీరు ఇచ్చే కానుకల మీద బ్రతుకుతా. పెద్దయ్య గారు యేసయ్య రొట్టెలు పంచాడంట. మనకున్నదంతా పంచడాన్ని ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. యేసయ్య బ్యాగులో రొట్టెలు లేవు, యేసయ్య బ్యాగులో డబ్బులు లేవు, యేసయ్య బ్యాగులో బంగారం లేదు, యేసయ్య బ్యాగులో వెండి లేదు. అసలు బ్యాగే యేసయ్య దగ్గర లేదు. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అన్నాడు, వాళ్ళు ఇచ్చారు, వాటిని విరిచాడు, వారికే పంచాడు. దిస్ ఈజ్ ద థియరీ ఆఫ్ ద బైబిల్. ఇదే వాక్యపు సిద్ధాంతం. దేవునికి స్తోత్రం. తిబేరియాలో ఎక్కడ రొట్టెలు పంచాడో ఆ ప్రాంతము నుండి నావలు వచ్చి వీరిని కూడా ఎక్కించుకుని కపెర్నహూము వైపు తీసుకుని వెళ్ళినాయి. మీరు వేసే రొట్టెలు, మీరు వేసే విత్తనాలు, మీరు వేసే పునాదులు, మీరు వేసే పరిచర్య, ప్రారంభించిన పని ఎక్కడా వ్యర్థము కాదు. చిన్న దోణెల రూపంలో బయలుదేరుతుంది. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అర్థమవుతుందా? నేను ఎందుకు చేయాలి అనుకోమాకండి. మీరు ఏదో ఒక చిన్న పని ప్రభువు కొరకు చెయ్యాలి. ఆయన ఏం పంచాడంట? రొట్టెలు పంచాడు. అక్కడి నుండి దోణెలు, ఆ ప్రాంతము నుండి దోణెలు వచ్చినాయి. మేము తెలంగాణకు వెళ్ళాం. తెలంగాణ కాదు, రాయలసీమకు. మొన్న అక్కడి నుండి 16 మంది, 26 మంది వచ్చారు. మేము ప్రకాశం జిల్లా వెళ్ళాం. అక్కడ నుండి ఏకంగా ఒక వ్యానే వచ్చారు. మనం వెడితే ఒక కదిలింపును ప్రభు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. వెళతారా? యేసయ్య వెళ్ళాడు. వాళ్ళు వచ్చేసరికి యేసయ్య ఇక్కడ లేడు. అయినా ఇక్కడున్న వాళ్ళని కూడా కలుపుకుని, ఎక్కడ ఈ దరినున్న వాళ్ళని కలుపుకుని తిబేరియా నుండి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుండి కపెర్నహూముకు ఎవరి వేటలో ఉన్నారు? వాళ్ళు యేసయ్యను కనుగొనే పనిలో ఉన్నారు. మీలో ఎవరన్నా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారా?